కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు గొర్రెలు మేకలు పెంపకదారులు భూములు తీసుకోవటం అన్యాయమని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట గొర్రెలు మేపక పెంపకదారులు ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ గొర్రెల మేకల పెంపకం దారులు నిరసన ప్రదర్శనకు దిగారు. కృషి విజ్ఞాన కేంద్రం కోసం గొర్రెల మేకల పెంపకందారుల భూములను తీసుకుంటామనడం అన్యాయమని, ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న వారంతా గొర్రెలు మరియు మేకల పెంపకం వృత్తిదారులు గ్రామ సర్వే నంబర్ 123100101లలో ఉండి డీపట్ల సాగులో ఉన్న కొండపోరంబోకు బంజరలోని అటవీ శాఖ మొక్కలు వేసి గ్రామానికి అప్పగించారన్నారు. 150 కుటుంబాలు వృత్తిదారులు ఈ భూమిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ భూమి తప్ప ఏ ఆధారం లేదన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఈ 50 ఎకరాల భూమిని తీసుకుంటుందని మండల రెవెన్యూ అధికారులు తెలిపారన్నారు. మా బ్రతుకులు గొర్రెలు మేకలైన జీవాలకు ఈ భూమియే ఆధారం అయినందున వృత్తిపైన జీవించిన మాకు జీవం పోతుందన్నారు. ఈ భూమిని కోల్పోతే మొత్తం ఊరే ఖాళీ అయిపోతుందన్నారు. ఆ భూమిని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు తీసుకోవద్దని కోరుతున్నామన్నారు. గొర్రెలు మేకలు పెంపకందారులకు జీవనాధారం లేకుండా చేయకూడదని, అందుకు కృషి విజ్ఞాన కేంద్రంకు మా భూములు తీసుకోకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రెలి శ్రీనివాసరావు, మజ్జి శ్రీనివాసరావు, జి తిరుపతి, ఎం ఎరుకునాయుడు, ఎస్ అచ్చెన్న, బి వెంకటరావు, టి శంకర్రావు, గొర్రెలు మేకలు పెంపకందారులు పాల్గొన్నారు. దత్తరాజేరు మండలం చిన్నచాపల్లి చామలాపల్లి గ్రామంలో సుమారు 150 కుటుంబాలు ఆ చామలపల్లిలో ఆ కొండను ఆధారం చేసుకుని గొర్రెలు మేకలు పెంచుకొని గత 60-70 ఏళ్ల నుంచి అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం వారు కృషి విజ్ఞాన కేంద్రం కడతామని చెప్పేసి ఆ భూములు లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. గత సెప్టెంబర్ నుండి అనేక రూపాల్లో ప్రయత్నం చేసినప్పుడు ఒకటే ఆ గొర్రెల పెంపకందారులు ఒకటే చెప్పారు, ఈవేళ మీరు ఈ కొండగాని తీసుకున్నట్టయితే చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేట్ వచ్చేసింది, ఎక్కడ భూములు ఖాళీ లేవు, ఈ భూమి కూడా తీసుకుంటే మా గొర్రెలు మేకలు పెంచుకోవడానికి అవకాశం లేదు, మేము బహిర్భూమి కూడా వెళ్ళడానికి మాకు అవకాశం లేదు, కాబట్టి ఈ స్థలం పోతే మేము బతకలేమని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ దగ్గర నుండి కింద తహసీల్దార్ వరకు ఆర్డీ వరకు అన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇది న్యాయమని చెప్పేసి చెప్పారు. దాని మీద జీవో కూడా ఉన్నాయి. ఈ జీవోలు ఏంటి, గొర్రెలు మేకల పెంపకందారులకి 10 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళని మోగజే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి జీవో గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలు ఉన్నాయి. మరి జీవోలన్నీ కూడా చూపించాం. మరి జీవోలు కరెక్టే, భూమి ఇవ్వాలి, కానీ ఉన్న భూములు ఆకేసుకోవాలని చెప్పేసి మీరు జీవోలకు భిన్నంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరే.